తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి సిరిమూవల సందడి. శ్రోతలకి నమస్కారం. మార్పుతో ముందడుగు ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత గురించి అనేక అంశాలు చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి జర్నలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, అట్లాగే మహిళా స్వయం సహాయక బృందాలకి శిక్షకురాలిగా విశేష అనుభవం గడించినటువంటి నలుబోలు మధులత గారిని ఆహ్వానించాం. మధులత గారి అనుభవాలు ఎట్లా ఉన్నాయి, వారు మహిళలకి సాధికారత కోసం వారు ఇచ్చేటువంటి సూచనలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ వారి ద్వారా తెలుసుకుందాం. ముందుగా శ్రోతలందరి పక్షాన నలుబోలు మధులత గారిని సాదరంగా మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. మధులత గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మేడం, ఇందాక అనుకున్నాం కదా, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతోమంది మహిళల్ని మీరు ఫీల్డ్ మీద చూస్తూ ఉంటారు. అంత మాత్రంగానే కాకుండా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. తర్వాత స్వయం సహాయక బృందాల్లో అనేక మంది మహిళలకి మీరు శిక్షణ సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో సాధారణ స్థితి నుంచి సాధికార స్థితికి మహిళ ఎదగాలి అంటే అవసరమైనటువంటి మౌలిక అంశాలేంటి, మీరు వాళ్ళకి ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? ముందుగా శ్రోతలందరికీ నమస్కారం అండి. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనేది సమాజంలో మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛ మరియు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో స్వయం నిర్ణయాధికారం ఉన్నప్పుడే ఈ వివక్ష అనేది పోతుందని నా ఒపీనియన్. మహిళల్లో ఈ సామర్థ్యాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావడమే ఈ మహిళా సాధికారత యొక్క లక్ష్యం. మహిళా సాధికారతలో కూడా లక్షణాలు ఉంటాయి. అవి ఎన్ని లక్షణాలు, ఎన్ని లక్ష్యాలు అంటే వాటిని మాట్లాడుకున్నప్పుడు మనం నంబర్ 1 వచ్చేసి విద్యా హక్కు అండి. విద్యా హక్కు అంటే మహిళలకు నాణ్యమైన విద్యా అవకాశాలు, ఆ విద్యా అవకాశాలు అందించడంతో వారు ఆర్థికంగా చాలా స్వతంత్రులుగా మారిపోతారు. విద్య ఎప్పుడైతే మహిళ తీసుకుంటుందో ఆ విద్యతో ఆమె ఆర్థికంగా బలపడగలుగుతుంది, నంబర్ 1. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక స్వావలంబన. స్వావలంబన అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇలాంటి వాటిల్లో వీరికి సమాన అవకాశాలు కల్పించాలి. అలాంటి అవకాశాలు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు వీటిని యూటిలైజ్ చేసుకొని ఆర్థికంగా స్వతంత్రులు అవుతారు. న్యాయ హక్కులు, మహిళలకి సాధికారతలో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి సార్. న్యాయ హక్కులు ఉంటాయి, లైంగిక వేధింపులు, గృహహింస, చట్టవిరుద్ధమైన వివాహాలు మొదలైన వాటి నుండి రక్షణ పొందాలి అంటే చట్టాలు కఠినంగా అమలు చేసి మహిళలకి స్వావలంబన దిశగా నడవచ్చు సార్. ఇంకా మహిళల్లో నాయకత్వ లక్షణాలు ప్రోత్సహించాలి. కొంతమందికి పాపం పైకి రావాలి, బయటకు రావాలి, అన్నీ చేయాలి అని ఉంటుంది, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫ్యామిలీలో అత్త, మామ వీళ్ళందరూ ఉంటారంటే వాళ్ళు చెయ్యొద్దు అంటారని కాదు, కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న సమయం సరిపోక కూడా వీళ్ళు బయటకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కొంచెం మేనేజ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది అనుకోండి, తప్పకుండా మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు. మధులత గారు, మీరు చెప్పిన అంశాలు నిజంగా అందరూ గమనించాల్సినటువంటి అంశాలని చెప్పారు. మరి గతంలో పోలిస్తే ఒక 2-3 జనరేషన్స్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడా చాలామంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్నారు. కొంతమంది మహిళలు ఇంకా కొంచెం ముందరకు వెళ్లాల్సిన స్థాయిలోనే ఉండిపోతున్నారు. మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక ట్రైనర్గా స్వయం సహాయక బృందాల్లో ఎంతోమంది మహిళల్ని చూస్తూ ఉన్నట్టు మీరు అసలు వీళ్ళల్లో కనిపిస్తున్న లిమిటేషన్స్ ఏంటి, వీళ్ళని ముందుకు వెళ్లకుండా ప్రతిబంధకంగా నిలుస్తున్నటువంటి అవరోధాలు ఏమైనా ఉన్నాయా? అవరోధాలు అంటే కట్టుబాట్లు, బయట వాళ్ళు ఏమనుకుంటారు అని ఇలాంటివి కొన్ని ఉంటాయి చూసారా. విలేజెస్లో ఒకలా ఉంటుంది, టౌన్స్లో ఒకలా ఉంటాయి.
ఖచ్చితంగా. టౌన్స్‌లో ఏంటంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయిపోయి వాళ్ళ హస్బెండ్సే అడుగుతారనమాట. టైం ఎప్పుడు మేడం? ఎప్పుడుంటుంది క్లాసు? ఇలా అడుగుతారు. అడిగి వాళ్ళే తీసుకొస్తారు. కొంతమందిని విలేజ్‌లో గమనిస్తే డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు. బాగా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు కదా! వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు దింపుతారు. కొంతమందిని చూస్తే మేము టైంకి రాలేం మేడం. ఎందుకంటే మా అత్తగారిని చూసుకోవాలి. మా వారు వెళ్ళాక వస్తాము. మా వారు ఉన్నంతసేపు మేము బయటకు రాము. ఇలాంటి కొన్ని ఉన్నాయి సార్ విలేజెస్‌లో. ఇవేంటంటే పాపం వాళ్ళు బయటికి రావాలి, మేము కూడా ఏదో ఒకటి సాధించాలి, చదువుకున్నాము, లేదా ఏదైనా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరన్న ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో నేను చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాను. మ్యాక్సిమం ఒక 500 మెంబర్స్ వరకు ఉంటారు నాకు స్టూడెంట్స్ ఫ్యాషన్ డిజైనింగ్లో. విలేజెస్లో ఇచ్చినప్పుడు ఇలాంటివి బాగా ఎదురవుతుంటాయి. వాళ్ళు వస్తారు, నాకు చాలా నేర్చుకోవాలని ఉంది మేడం, నేను ఒక పెద్ద షాప్ బొటిక్ పెట్టాలనుకుంటున్నాను, లేదా నేను మీలాగా జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఎలా చెయ్యాలి, కాకపోతే మా వారు ఏమంటారో, మా అత్త మామలు ఏమంటారో, ఇలాంటి కొన్ని అంటూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళు చాలా బాగా పైకొచ్చి అందుకంటే ముందుగా ఉంటారు సార్ వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం లోకో పైలట్స్ కూడా ఆడవాళ్ళు ఉన్నారు, లోకో పైలట్స్ ఉన్నారు. రీసెంట్గా చూస్తున్నాం మనము. విమానాలని రైళ్లని నడిపేటువంటి మహిళలు ఉన్నారు. లోకో పైలట్స్ అంటే రైళ్లు నడుపుతారు, పైలట్స్ అంటే విమానాలు నడుపుతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన గ్రామాల్లో ఉన్నటువంటి ఇంకా కూడా కట్టుబాట్లని మా అత్తగారు మా మామగారు అంటే అత్తలు మామలు తప్పు అనంటం లేదు, కానీ ఈ అత్తలు మామలు అనే వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ ఇద్దాం, లేకపోతే వాళ్ళకు కూడా కొంచెం స్వేచ్ఛని ఇద్దాము. ఈ స్వేచ్ఛ ఏంటి? వాళ్ళేం దాన్ని మిస్యూజ్ చేసుకోరు. ఆ స్వేచ్ఛను వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగటానికి స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళేదో సొంతంగా ఏదో ఎంజాయ్మెంట్ చేయడానికి స్వేచ్ఛ కావాలని కోరుకోవడం లేదు. ఫ్యామిలీని ఇంకా ముందుకు నడపాలి అంటే మేము కూడా కొంత సంపాదిస్తే బాగుంటుంది అనే ఒపీనియన్తో వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఇలాంటి కట్టుబాట్లు ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గుతుంటారు. అప్పుడు కుటుంబంలో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, వీళ్ళు చేసినప్పుడు కొంచెం డెవలప్ అయినప్పుడు అవి బ్యాలెన్స్ చేసుకుంటారు ఇద్దరు ముందుకెళ్ళినప్పుడు. ఇలాంటి వాటి వల్ల కూడా గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటి కొంచెం తగ్గిస్తే వాళ్ళకి మోటివేట్ చేయగలిగితే ఈ ఆర్థిక స్వావలంబన అనేది సాధిస్తారు. ప్లస్ ఈ మహిళా సాధికారత అనేది ఇంకా బాగా వస్తుందని నా ఒపీనియన్. మంచి విషయం చెప్పారు. మహిళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో తను ఒక మంచి స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే తనతో పాటు కుటుంబాన్ని కూడా ఎదిగేలా ప్రయత్నం చేస్తుంది. కుటుంబం యొక్క ఆర్థిక కుటుంబాన్ని డెవలప్ చేయడం కోసమే తను తాపత్రయపడుతుంది సార్. ఏ మహిళ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నాము, ఓకే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకోండి, పర్వాలేదు అన్నీ ఉన్నాయి, నేను ఉంటాను, ఇంటిని చూసుకుంటానంటారు. ఇంట్లో పిల్లలకి సరైన విద్య అందడం లేదు, ఒక్కరే చేస్తున్నారు మా వారు అనుకున్నప్పుడు నేను కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది, మా పిల్లలకి ఇంకొంచెం విద్య మంచి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళని డెవలప్ చేయగలుగుతాం, వాళ్ళని బాగా చదివించగలుగుతాం, మా పిల్లలు బాగా చదువుకుంటారు, మేము ఆర్థికంగా నిలదొక్కుంటాము అనే ఒపీనియన్ ఉంటుంది సార్. దాన్ని వీళ్ళు గమనించాలి. ఫ్యామిలీలో గమనించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూడా సమానంగా బయటకు వచ్చి పని చేయగలుగుతారు అని నా ఒపీనియన్. బాగుంది. అంటే ఇట్లాంటి సమస్యలతో మీ దగ్గరికి ఎవరైనా చెప్తుంటారు అంటే ఇందాక మీరు అన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటారు కొంతమంది క్లాస్ టైం ఎప్పుడుందని. అంటే వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు కొందరైతే, కొంతమంది కుటుంబ సమస్యలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఒక ఎలైట్ పర్సన్గా అంటే ఒక జర్నలిస్ట్గా, ఒక చదువుకున్న మహిళగా, సాధికారత దిశగా సాగుతున్న ఒక మహిళగా మీరు వాళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తారా? తప్పకుండా సార్. సూచనలు అంటే ఒకే శరీరంలో 2 కళ్ళు ఒక చూపునే చూడగలవు, కాళ్ళు ఒకే బాటలో 2 కాళ్ళు నడవగలవు, 2 చేతులు ఒక పని చేస్తాయి. కానీ ఒకే శరీరంలో 2 హృదయాలు ఒకేసారి వేరు స్పందనగా స్పందించగలవా అంటే స్పందిస్తాయనే చెప్తా సార్ నేను. ఎందుకంటే ఈ మహిళ కూడా అలాంటిది అని నా ఒపీనియన్. అలా 2 హృదయాల స్పందనను సంతోషంగా అనుభవిస్తూ జగతికి ప్రాణం పోస్తున్న వనితామణులకు నా వందనాలు సార్ ముందుగా. ఎందుకంటే ఈ మహిళా సాధికారత ఎంపవర్మెంట్ అంటూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏమి ఉండదండి. నా అభిప్రాయం ఏంటంటే ఇది మహిళలపై గౌరవంతో చెప్తున్నా. మహిళల బలం ముందు పురుషుల బలం ఎప్పటికీ తక్కువే అండి. నిజంగానే అది పురుషుల బలం ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మహిళల బలం ముందు పురుషుల బలం తక్కువే. కాకపోతే ఏంటంటే ఆ కాలం నుండి కూడా నేటి కాలం వరకు కూడా ఆ బలాన్ని గుర్తించడంలో లోపం ఉంది. ఆ మహిళల్లో ఉన్న బలాన్ని గుర్తించడంలో లోపం ఉంది, గుర్తించడం లేదు వాళ్ళు.
అందుకని కొన్ని చాదస్తపు వ్యవహారాలు ఉంటాయి చూసారండి. ఆ చాదస్తపు వ్యవహారాలు మహిళలకు ఆటంకాలుగా, వారి గుర్తింపుకు ఆటంకాలుగా ఉన్నాయని నా అభిప్రాయం. ఈ ఆటంకాలు ఏర్పరుస్తున్నాయి కాబట్టి ఈ ఆటంకాలన్నింటినీ ఎదురైనా కూడా ఆటంకాలను అధిగమించి అభివృద్ధి బాటలో ఆడవారి స్థానం తెలియజేస్తే బాగుంటుంది. తెలియజేయటకే నా ఈ చిన్న ప్రయత్నం. ఆడవాళ్ళ కోసం మనం చెప్తే బాగుంటుంది, కొంచెం మోటివేట్ అవుతారు. నేను చాలా మందిని చూశాను విలేజెస్లో. అసలు అనుకుంటాను నేను, ఈ జనరేషన్లో కూడా అసలు ఎంత డెవలప్ అయిపోయింది, ప్రపంచ దేశాలతో పోటీపడి వెళ్తున్న సమయంలో కూడా ఇంకా మేము ఇది చేయలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాము అనే దగ్గర కూడా ఉన్నారు కొంతమంది. కనీసం ఒక చిన్న చిన్న వస్తువు కొనాలంటే కూడా వాళ్ళకి ఎన్నో ఆంక్షలు ఉంటాయి, చాలా పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళలో. ఏదన్నా కొనుక్కోవాలన్నా నలుగురికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఈ జనరేషన్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ మహిళలందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ సాధికారత దిశగా ముందుకు వెళ్ళి అందరూ వారి వారి హక్కులను సాధించుకోవాలి. పురుషులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్పకుండా సాధిస్తారని నేను అనుకుంటాను. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఏ మహిళ కూడా మహిళల కోసం చెప్తారు తప్ప ఏ మహిళ మహిళలకి పైకి తీసుకొచ్చినట్టు గట్టిగా కూడా చెప్పలేము. ఇవేవన్నా జరగాలి అంటే వీళ్ళకు ఏది మహిళా సాధికారతను గురించి పైకి తీసుకురావాలన్నా, వాళ్ళకు మోటివేట్ చేయాలన్నా మళ్ళీ ఒక పురుషుడే రావాలి. అఫ్కోర్స్ ఒక పురుషుడు వచ్చి ఒక పురుషులే నిర్ణయం చేసి ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పేవి కూడా ఉన్నాయి. సో మహిళలను గుర్తించి వాళ్ళ సాధికారత దిశగా ముందుకు అడుగులు వేస్తారని నా ఒపీనియన్ సార్. అంటే చివరిగా మీరు చెప్పిన దాన్ని ఒక సంగ్రహంగా 2 వాక్యాలు చెప్పాలంటే, ఆకాశంలో సగం, అవనిలో సగం, దేశంలో సగం జనాభా మహిళలు. అవును, కుటుంబంలో కూడా మహిళలు సగం సంఖ్య ఉంటారు. అంటే ఒక తండ్రి కంటే ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు సార్. ఈ మహిళలు వాళ్ళకి సహకరించుకుని, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని, అట్లాగే పురుషుల యొక్క సహకారం కూడా లభిస్తే మహిళ ఏదైనా సాధించవచ్చు, ఏ రంగంలో అయినా సాధించవచ్చు అని చెప్తున్నారు. ఏ రంగంలో అయినా సాధిస్తారు. మేడం, ఇక్కడ 2 విధాలుగా మనం ఈ ప్రతిబంధకాలని మనం విభజించుకుందాం. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, సరే, చట్టాలు, చాదస్తాలు, సొసైటీలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులని మనం ఇంకా కాదనలేము. అవి మారాలని మనం ఆకాంక్షిస్తున్నాం. చట్టాలు ఉన్నాయి, మంచి చట్టాలు ఉన్నాయి, సంప్రదాయాల్లో కూడా మారితే బాగుంటుందని మనం ఆకాంక్షిస్తున్నాం. ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనుకుందాం. అంటే బాహ్యం నుంచి మహిళ యొక్క ప్రగతిని ప్రతిబంధకంగా నిలుస్తున్నటువంటి అంశాలు అనుకుంటే, మహిళలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కొన్ని ఏమైనా తన ఎదుగుదలకి ప్రతిబంధకంగా నిలుస్తున్నాయా? అంటే ఆత్మవిశ్వాసం కానివ్వండి, మహిళకి సహకరించే క్రమంలో కానివ్వండి, ఇంకా ఇట్లాంటి అంశాలు మీరేమైనా మార్పు రావాల్సి ఉందని మీరేమైనా తెలియజేస్తారా? తప్పకుండా ఉంది సార్. ఎందుకంటే ఒక మహిళ ముందుకు వస్తుందంటే ఆ మహిళల్లో ఉన్నది ఏంటి అని చూస్తారు, వీళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి గుర్తిస్తారు. గుర్తించినప్పుడు ఏమవుతుందంటే, తనకి ఎక్కడ ఆటంకంగా ఉందో అనుకున్నప్పుడు తనని వెనక్కి తొక్కాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా నాకు కూడా జరిగాయి సార్, జరగలేదని కాదు. నేను అవన్నింటినీ అధిగమించుకునే వచ్చా. పురుషుల నుంచి నేను ఎదుర్కొన్నాను, మహిళల నుంచి ఎదుర్కొన్నాను, అవన్నీ ఎదుర్కొన్నాను. ఒక టైంలో నన్ను పక్కకు జరిపిన వాళ్ళే ఈరోజు నన్ను మేడం నమస్తే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అదేంటి అప్పుడు పేరు పెట్టి పిలిచేవాళ్ళు కదా అంటే, లేదు మేడం ఇప్పుడు మేము పేరు పెట్టి పిలవలేము మిమ్మల్ని అనేవాళ్ళు ఉన్నారు. మీకు కొన్ని సానుకూల అనుభవాలు ఉన్నాయి సార్. ముందు ఒక మహిళ బయటికి వస్తుంది అంటే చేదు అనుభవాలే ఫస్ట్ ఉంటాయి. ముందొచ్చేది వాళ్ళకేమి పట్టుపాన్పులు పరిచి ఆహ్వానించరు ఎవరు. బయటికి వెళ్ళింది మహిళ అంటే అవసరమా అనేది ఒక డైలాగ్ ఫస్ట్ వస్తుంది సార్. బయట వాళ్ళు అంటారు, ముందు ఒక అడుగు వేస్తే ఈమెకి ఎందుకు, అసలు ఏదో చేసుకోవచ్చు కదా, ఎక్కడో ఉండొచ్చు కదా. చదువే చూడండి సార్, నేను చదువుకున్నాను చాలా, ఇప్పుడు PhDలో ఉన్నాను. ఎందుకు ఇవన్నీ చదువుతున్నప్పుడు స్టార్టింగ్లో ఏమొస్తుంది, అవసరమా ఇది అంటారు. ఈవెన్ మా ఫాదర్ కూడా అన్నారు అలాగే. అంటే తను చనిపోయారనుకో, లేరు, ఉన్నప్పుడు నేను డిగ్రీ కడుతున్నాను, నాకు అప్పుడు కడుతుంటే నీకు అవసరమా ఇది ఎందుకు అని అడిగారు నన్ను. ఇప్పుడు ఆయన లేరు చూడ్డానికి, కానీ ప్రపంచం చూస్తుంది కదా. ఎందుకు, ఇప్పుడు మా మమ్మీని నేనే పోషిస్తాను, మా మదర్ నాతోనే ఉంటారు. ఎందుకు ఉంటారు, నేను ఎదిగాను కాబట్టి తను నేను చూడగలుగుతున్నాను. అదే నేనేమి డెవలప్ కాకుండా ఉన్నాను అనుకోండి, ఆవిడని నేను చూడలేను. ఒక మహిళ బయటకు వచ్చి ఎదిగి ఆమె డెవలప్ అయ్యి మర్యాద పొందుతున్నప్పుడు ఈ మహిళ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి మర్యాద వస్తుంది. అంతే కదా సార్, మంచి విషయం. ఒక మహిళ మర్యాదను పొందుతున్నప్పుడు ఈ మహిళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా తప్పకుండా మర్యాదను తీసుకుంటారు. ఈమె మర్యాద వాళ్ళ కుటుంబానికి తప్పకుండా చేరుతుంది. అంటే ఈ మహిళను ముందుకు వెళ్ళనిచ్చి ఫస్ట్ డెవలప్ అవనిస్తే ఇవన్నీ కూడా వస్తాయి. పురుషులు ఎలాగైతే మర్యాదను తీసుకొస్తారో ఆడవాళ్ళు కూడా మర్యాదను తీసుకొస్తారు. అలాగే ఈ మహిళ బయటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు ఎదురయ్యేది ఏంటంటే చేదనుభవమే ఎదురవుతుంది.
నాకు అలా చాలా ఎదురయ్యాయి సార్. కానీ నేను ఎక్కడా కూడా నేను బాధపడలేదు. అంటే నేను ఇక్కడ ఇలా అయింది కదా, ఎందుకు నేను వెళ్ళాలి, ఆగిపోదామని అనుకోలేదు. వాటిని అధిగమించి వాళ్ళలో ముందు నిలబడగలిగాను. ఎందుకంటే ఆత్మవిశ్వాసం. ఎగ్జాక్ట్లీ, ఇందాక నేను అడుగుతుంది కూడా అదే. బయటి నుంచి ఉన్నటువంటి ప్రతిబంధకాలని అధిగమించి ముందరికి వెళ్ళాలి అంటే మహిళల్లో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ మీరు మీ అనుభవాల ద్వారా చెప్పండి. మనిషికి ఆత్మవిశ్వాసము, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవం చిన్న తేడా, కానీ చాలా అంటే చాలా. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకపోతే మహిళ స్టాండర్డ్గా నిలబడలేదు. నా స్వానుభవం అయితే నా సెల్ఫ్ రెస్పెక్ట్కి నేను ఈవెన్ ఎవరైనా నా పేరుతో పిలిచినా నేను ఒప్పుకోను. మర్యాద లేకపోతే నేను ఒప్పుకోను. వాళ్ళు 100 మంది ఉన్నా నేను అడిగేస్తాను. ఎందుకు అంటే ఒక్కసారి పిలిచారనుకోండి, అక్కడ చుట్టుపక్కల 100 మంది కూడా అవకాశాన్ని తీసుకుంటారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అనేది నా ఒపీనియన్. దీంతో నా స్వానుభవం ఏంటంటే, ఈ మేడంకి చాలా గర్వం, అహంకారం అనే బిరుదులు కూడా నేను పొందాను. అవి నా కిరీటంగా భావిస్తాను. నేనేం వాటిని నెగిటివ్గా కామెంట్ చేశారు అని అనుకోను. ముందు ఎవరు అనరు కదా, నా వెనకాల అంటారు. అంటే నా ముందు అనలేక వెనకాల అన్నారు అంటే అది నాకు క్రెడిటే కదా సార్. అది అట్లాగే కొన్ని చోట్ల అంతకుముందు మనం గౌరవం పొందని ప్లేసెస్లో కూడా గౌరవించే స్థితికి వస్తాము. అట్లాంటి అనుభవం కూడా మీరు ఒకటి చెప్పారు. ఉంది సార్, నాకే ఉంది. మనం డెవలప్ అవుతుంటే వాళ్ళు ఎలా మనకు మర్యాద ఇస్తారో, అలాగే మనం డెవలప్గా లేనప్పుడు చాలా కించపరిచే వాళ్ళు ఉంటారు. ఆ అనుభవం నాకు ఎదురైంది. నేను అసలు ఒక ఆఫీస్లో జాబ్ చేశాను. అప్పుడు నేను డిగ్రీ మాత్రమే అయిపోయింది నాది, జస్ట్ డిగ్రీ 16 వరకు. అప్పటి నుంచి కంటిన్యూ ఇంకొక పీజీ, ఇంకో హ్యూమన్ రైట్స్లో, జర్నలిజంలో, సోషియాలజీలో ఇలా అన్ని పీజీలు చేస్తూ ఇప్పుడు పిహెచ్డీలో ఉన్నాను, ఫ్యాషన్ డిజైన్ అలా చేశాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఆఫీస్లో జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా వివక్షతో చూశారు నన్ను. అక్కడ నా టాలెంట్, నేను ఎప్పుడైనా ముందు అన్ని తెలుసుకోవాలనే దృక్పథంతోనే ఉంటాను అనమాట. నా టాలెంట్ని చూసి కొంతమంది నచ్చలేదు. అక్కడ ఇంకొక జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, ఆమె అసలు ఈమెను తీయించేసేయాలి. నేను వెళ్ళిందే కొత్తగా, ఈమె అసలు ఉండకూడదు. ఆమె 2-3 తప్పులు నేను చూపించాను, ఇలా రాయకూడదండి అని. అప్పుడు ఆమెకి ఏంటంటే, నాకంటే టాలెంటెడ్ ఈమెను ఇక్కడ ఉంచకూడదు అనే ఒక అది ఉంది. అలా నన్ను తీసేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని నిర్దాక్షిణంగా నన్ను తీసేశారు. కరెక్ట్గా నేను 2022లో మళ్ళీ ఆవిడతోనే ఫోన్ చేయించు, నువ్వారా, ఇంత పెద్ద స్థాయికి ఎదిగిపోయావు నువ్వు అసలు ఇప్పుడు అని తనే నన్ను ఏ రోజైతే అక్కడి నుంచి తీసేసిందో ఆవిడ అన్నది. కనీసం నాకు ఒక సింగిల్ ఎంపీ శాలరీ ఇవ్వకుండా తీసేశారు. అంటే మన టాలెంట్ను కూడా తొక్కే వాళ్ళు ఉంటారు. టాలెంట్ చూపించినా కూడా నచ్చదు. నేను ఇవన్నింటినీ అధిగమించి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ గౌరవాన్ని కోకుండా వాటిని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను సార్. లేడీస్ కాదు, జెంట్స్ కూడా అలాగే ఉంటారు. ఏంటి ఆడవాళ్ళలో జర్నలిస్టులు ఏంటి, అసలు వీళ్ళకి రాయొచ్చా అనుకుంటారు. మేడం, ఇంకా స్త్రీలు ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే చాలా రంగాల్లో ముందరకు వస్తున్నారు. పురుషులతో సమానంగా వాళ్ళు సమాజంలో నిలదొక్కుని గౌరవం పొందేటువంటి సంఘటనలు మనం అనేకం చూస్తున్నాం. మీరు కూడా ఒక ఉదాహరణ దానికి. ఈ క్రమంలో మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే, పురుషులు కూడా కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామ్యం తీసుకుంటున్నారు అని ఒకటి వినిపిస్తే, స్త్రీలకి ఇంట్లో పని చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆఫీస్కి వచ్చి పని చేయాలి, ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో వాళ్ళకి మరింత స్ట్రెస్ అవుతున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? సలహాలు అంటే వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకటి, ప్లస్ న్యూట్రిషన్ ఫుడ్. మహిళల్లో భర్తకు పెట్టేసి, పిల్లలకు పెట్టేసి, వీళ్ళు ఏదో ఉన్నది తీసుకోవడం కాకుండా తప్పకుండా వీళ్ళ సెల్ఫ్ కూడా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏమవుద్దంటే, వీళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉండి ఏదైనా చేయగలుగుతారు. ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, దేనికైనా. జెంట్స్ ఉన్నారండి, 7 గంటలకు లేస్తారనుకోండి, 6-7కి లేస్తారు. కానీ మేము బయటికి వెళ్ళాలంటే ముందుగానే లేగాలిగా, 5 గంటలకు లేవాలి. 5 గంటలకు నిద్ర లేచి పిల్లలకు కావాల్సినవి, భర్తకు కావాల్సినవి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే కొంచెం ప్రోటీన్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని నా ఒపీనియన్ సార్. న్యూట్రిషన్ కోసం అయితే లేడీస్కి, మహిళల్లో న్యూట్రిషన్ తక్కువగా ఉందని ఈ మధ్య గవర్నమెంట్లు కూడా పథకాలు అవి తెస్తున్నాయి. అలాగే వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తే వాళ్ళకి అవగాహన కల్పించాలని నా ఒపీనియన్ సార్. ముందర మనం ప్రారంభించేటప్పుడు అనుకున్నాం, సాధారణ స్థితి నుంచి సాధికార స్థితికి ఎదిగేటువంటి మహిళ కోసం, ఎదగాల్సిన మహిళ కోసం మీరిచ్చే సలహాలు సూచనలు అంటే, ఫ్యామిలీ ముఖ్యంగా సపోర్ట్ చేయాలి అని నా ఒపీనియన్ సార్. ఫస్ట్ ఒక లేడీ బయటకు వస్తుంది అంటే, తను వస్తుంది కదా
అని ఏదో అనకుండా తనకు కావాల్సిన కొంచెం మగవాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇంకా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారు. అలాగే సొసైటీ కూడా ఒక లేడీ బయటకు వచ్చిందంటే ఫస్ట్ గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి. ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తే ఏమవుతుందంటే మనం ఏం చేస్తానులే అని కొంచెము కుచించుకుపోతారు, చాలా బాధపడిపోయి. ఎందుకంటే నేను అన్నీ ఎదుర్కొనే పైకొచ్చాను, నేను ఒకేసారి 10 మెట్లు ఎక్కేయలేదు. అందుకోసం ఆడవాళ్ళకి గౌరవం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సొసైటీలో అయినా ఇంట్లో అయినా ఆడవాళ్ళు గౌరవం పొందినప్పుడే సొసైటీ కూడా బాగుంటుందని నా ఒపీనియన్ సార్. తప్పనిసరిగా అంటే 50% మహిళలు ఉన్నప్పుడు 50% యొక్క రిసోర్సెస్ మనం వాడుకున్నప్పుడే దేశం 100% అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కుటుంబంలో మహిళలు కూడా సాధికార స్థితి పొందినప్పుడే కుటుంబం 100% అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాలు మీరు చెప్పినటువంటి అనుభవాలని దాంట్లో నుంచి చక్కటి సారాంశాన్ని తీసుకుని ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో మహిళలందరూ కూడా ముందరకు వచ్చి మరింత ముందరకు వెళ్ళి మరింత ప్రగతి సాధించి కుటుంబాన్ని, దేశాన్ని, సమాజాన్ని ముందరికి తీసుకెళ్లే ఒక సాధికార మహిళని మనం రానున్న కాలంలో చూస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మధులత గారు, ఇన్ని విషయాలు తెలియజేసినందుకు, మీ అనుభవాలు తెలియజేసినందుకు, మీ యొక్క సూచనలు, సలహాలు మన మహిళా లోకానికి అందించినందుకు శ్రోతలందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. నమస్కారం అండి. నాకు కూడా ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి మహిళల కోసం మాట్లాడండి అని పిలిచినప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నేను ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశానో నా మాటలు వినేని కొంతమంది అయినా ముందుకొస్తారు, వాళ్ళు కూడా ఆర్థిక స్వావలంబన కావచ్చు, మహిళా సాధికారత సాధించి ముందుగా ఉంటారని నేను కూడా ఆశిస్తున్నాను సార్. మహిళలందరికీ నా వందనాలు. చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.